వచ్చేవారు. ఆ 5 రోజులు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏమేమి గుర్తులున్నాయి చెప్తాను వినండి. నెలలో 5 రోజులు ఆడవాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన సందర్భప్పుడు పుణ్యనది గోదావరి నదిలో స్నానం చేస్తే అపరిమితం అవుతుంది. ఋషులు మునీశ్వరులు యజ్ఞాలు యాగాలు చేసుకునే ప్రదేశం కాబట్టి స్వామివారిని అడుగుతుందట, స్వామి నాకు 5 రోజులు స్నానం చేయడానికి ఒక అనువైన ప్రదేశం కావాలని చెప్పడంతో అంతటి పర్ణశాలను పుణ్యనదిని విడిచిపెట్టి ఈ ప్రదేశానికి వచ్చారు. అర్థమైంది కదండి ఎందుకు వచ్చారు ఇప్పుడు. మరి ఈ రాతిబండకి ఈ అరణ్యవాసంలో ఈ రాతిబండకి రాగానే అమ్మవారికి స్నానం చేయడానికి నీళ్లు గాని పసుపు కుంకాలు కానీ ఏమీ లేకపోయేసరికి లక్ష్మణ స్వామి వారిని పిలిచి చెప్తుందట, నాయన లక్ష్మణ స్నానం చేయడానికి నీళ్లు పసుపు కుంకం ఏర్పాటు చేయను ఆయన అని చెప్పడంతో తూర్పు ముఖాన 9 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక 70 అడుగుల గుట్టకి లక్ష్మణ స్వామి వారు బాణం వేస్తే ఆ గుట్ట మీద ఉన్న బండరాయి రెండుగా చీరుకొని ఒక పక్క పసుపు రాయిగా ఒక పక్క ఎరుపు రాయిగా మారి అందులోంచి పుట్టిన జల ఈ సీతమ్మవారి జల అంటారు. ఈ నది కనబడుతుందమ్మా.